300 ఎందుకు బొక్క అని చెప్పి 100 రూపాయల టికెట్లో నిలబడితేనేమో సాయంత్రం దాకా నిలబెట్టిండు. ఇక్కడ 10ంటికి రమ్మని చెప్పి 11ంటి దాకా క్యూలో నిలబెడితే నడుచుకుంటూ వచ్చేసరికి ఆ టైం అయింది. అందుకే ఎక్కువ అయ్యారని చెప్పి ఇక్కడ ఆపి దిగిండు మమ్మల్ని. చూసుకోవచ్చు ఇక్కడ 100 రూపాయలకే టికెట్ దొరికేసరికి వాళ్ళు ఆపేసి నా మావాడు మాత్రం షాపింగ్ మాత్రం ఆపలేదు. పైన టోపీ కొన్నాడు, కళ్ళజోడు కొన్నాడు, మొత్తం కొన్నాడు. ఇక ప్లేస్ నుంచి వేకేట్ అయిపోతుంది. చూస్తున్నాం బోర్డుకి 100 రూపీస్. మమ్మల్ని అయితే పంపించారు. 100 రూపాయల కోసం 100 సార్లు తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు 200 తోటి 2 టికెట్లు మేము తీసుకున్నాం. ఇక్కడ చిల్లర కూడా వేయట్లేదు, మీరు చిల్లర తీసుకోరండి. మీరు 10:30కి 10కి అట్లా వస్తే అక్కడ రిజర్వేషన్ దగ్గర నించోని అక్కర్లేదు. ఎందుకంటే టికెట్ ఇస్తేనే తొందర పంపిస్తున్నారు, లేదంటే కొద్దిగా మెల్లగా లోపల అలాగే ఉంచుతున్నారు. మనం అయితే అక్కడ వివేకానంద రాక్ క్లైంబింగ్ దగ్గర అయితే వెళ్తున్నాం. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మా ఫ్రెండ్ కూడా వస్తుందో, ఇది వెనకాల షిప్పింగ్ ఉంది. వావ్, నైస్ ప్లేస్. కానీ నిలబడి సావాలి. మీరైతే 10కి షార్ప్ అక్కడ రిజర్వేషన్. వెనకాల కనిపించేదే రాక్ వివేకానంద. బోర్డు ఎక్కాలంటే లైన్లో నిలబడాలి. లైన్లో నిలబడిన తర్వాత మా మినిమం ఒక 200 మెంబర్ని కెపాసిటీ ఉంది. ఇది బోర్డు అయితే ఎక్కడానికి మేము వెళ్తున్నాం. ఇది టికెట్ తీసుకున్న తర్వాత ఇంత ఫాస్ట్గా అయితే బోర్డు ఎక్కాల్సి ఉంటుంది. చూస్తున్నాం. इसको वीडियो कॉल में दिखा लिया उसको बोट जाने वाले को. బోట్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని ఆ షూట్లు అయితే మాకు ఇస్తున్నారు. ఒకవేళ పడిపోతే దాంట్లో తేలొచ్చని. పడిపోయినా బాధ లేదు, పోతే పోయిన నాతో పాటు అందరూ పోవాలి. అదే నా పాలసీ. ఇదే మేజర్ షూట్స్. ఇది ఒకటి తీసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ టైం ఇది నేను బోట్ ఎక్కడం అసలు మామూలుగా లేదు. ఊగుతానే చాలా భయంకరంగా ఉంది. సముద్రం బోట్ మధ్యలో వెళ్తుండగా మేము తీసిన సన్నివేశాలు ఇవి. బోటు అటు ఇటు ఊగుతుంటే చాలా భయం వేసింది. గజ్జలు వణికినాయి గజ. దానికైతే దిగేసాము. ఒక్క 2 నిమిషాలు అయితే గజ్జలు గలగలమన్నాయి. ఎందుకంటే పడిపోతే రాకపోతే మళ్ళీ కష్టం. దర్శనంకి అయితే ఒక టికెట్ తీసుకున్నా. ఒక టికెట్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ పడ్డది. మేము ఇద్దరం కదా 60 రూపీస్ తీసుకున్నా. టికెట్ లేకపోతే పైకి రానియరు. ఇదే టికెట్ ముఖ్యం. ఇక్కడ చూస్తున్నారా గుడి, సముద్రం మధ్యలో గుడి ఉంది. గుడి చూసారుగా, మధ్యలో ఉంది సముద్రం మధ్యలో. అసలు సముద్రం మధ్యలో గుడి ఉండడం ఫస్ట్ టైం నేను రావడం ఇలాంటి ప్లేసెస్. చూసుకుంటే వెనుక కనిపిస్తున్న గుడిలో స్వామి వివేకానంద గారు ఉంటారు. చుట్టుపక్కల మొత్తం సముద్రం అయ్యేసరికి అక్కడ ప్రేక్షకులు, టూరిస్టు వాళ్ళు చాలామంది అయితే వస్తున్నారు. మెయిన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉండేదాకా అక్కడ చూసుకుంటున్నారు. ఇక్కడ పిక్చర్ తీసుకొని మరీ వెళ్తున్నాం. ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, కాబట్టి మీరు చూసుకోండి. గుడి ముందు వాతావరణంలో చాలా బాగా గాలి వేస్తుంది. ఆ గాలిలో నేను ఎగిరిపోయేటట్టే ఉన్నా. కళ్ళజోడు కొనుక్కొని ఎక్స్ట్రాలు చేస్తున్నా. కానీ అక్కడ మావాడు వెనకాల ఆంటీలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు ఫోటో తీస్తాడు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ సరౌండింగ్ మొత్తం ఫుల్ గాలి వేస్తుంది. మీరైతే జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎగిరిపోతారు, అది మాత్రం పక్క. వెనకాల గ్లాస్ బ్రిడ్జ్ కనబడుతుంది, పక్కన వివేకానంద స్టాచ్యూ కనబడుతుంది. ఇదే మెయిన్ హైలైట్ అక్కడ. ఆ సీన్ వెనకాల మాత్రం అసలు మామూలుగా లేదు. అసలు నా లైఫ్లో ఇలాంటి ప్లేసెస్లో వస్తానని నేను జీవితంలో కూడా అనుకోలేదు. ముందు సముద్రం, వెనకాల గుడి, ఈ రామ్ మందిర్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఎక్సలెంట్ అసలు రామ్ మందిర్. గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ గ్లాస్ ఎలా ఉందో గ్లాస్ బ్రిడ్జ్. ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేసినప్పుడు నాకైతే కళ్ళు తిరిగింది. కింద చూసేసరికి సముద్రం మొత్తం ఉండేసరికి చాలా కళ్ళు తిరిగింది. ఇంకా తలకాయ కూడా నొప్పి లేచింది. ఫస్ట్ టైం విజిట్ చేస్తే థ్రిల్లింగ్ ఉంటుంది, అదేవిధంగా భయం కూడా ఉంటుంది. అలాగా గ్లాస్ బ్రిడ్జ్ అయితే నేను మెల్లమెల్లగా దాటడం, వీడియో చేసుకుంటా అలా చేసుకున్నా. కానీ మావాడు మాత్రం వెనకాల చూపిస్తున్న వివేకానంద స్టాచ్యూనే చూడమంటుండు. చూసి భయపడకు. మొత్తానికి గ్లాస్ బ్రిడ్జ్ కూడా దాటేసాం. గ్లాస్ బ్రిడ్జ్ దాటినప్పుడు మాత్రం నాకు కళ్ళు తిరిగింది, ఇంకా వాంతులు వచ్చేటట్టే ఉంది. అసలు జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నా. వివేకానంద స్టాచ్యూ దగ్గరికి అయితే పోతున్నా. స్టాచ్యూ చూడడానికి వెళ్ళేటప్పుడు మాత్రం అవి మజా వచ్చేసింది. వెనకాల నుంచి
నుంచి పోతుంటే దూరం నుంచి వివేకానంద స్టాచ్యూ అయితే బాగానే కనబడింది. దగ్గర పోతే కాళ్ళ దగ్గర కూడా మనం రావట్లేదు, ఎందుకంటే అది అప్పులో ఉంది కాబట్టి. సముద్ర తీరం చూడడానికి చాలా భయంకరంగా ఉంది పైనుంచి చూస్తే. అన్న తన లవర్తో మాట్లాడుతూనే మెల్లగా విడదీసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాను అంతే. సేఫ్లీ ల్యాండింగ్ ఫ్రమ్ అప్ టు డౌన్. దిస్ ఇస్ ద అప్ టు డౌన్. దిస్ పిక్చర్ షోస్ ఓన్లీ సన్ రైజ్ అండ్ సన్సెట్. మొత్తానికి స్వామి వివేకానంద దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అంటే ఏం లేదు, మళ్ళీ వెళ్ళాలంటే లైన్లో నిల్చోవాలి. లైన్లో నిల్చుంటేనేమో ఒక గంటన్నర దాకా వస్తారు, కానీ 30 రూపాయలు మాత్రం బరాబర్ తీసుకుంటారు. 3-4 బోట్లు ఒకేసారి పంపితే అయిపోయేదానికి వీళ్ళు చాలా లేజీగా ఉన్నారు ఇక్కడ. ఫైనల్లీ బోటింగ్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. ఇప్పుడే బోటింగ్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్, 100 రూపీస్ టికెట్. అక్కడ గ్లాస్ దగ్గర 30 రూపీస్ టికెట్. మొత్తం 130 రావడం పోవడం. అక్కడ 1 అవర్ 2 అవర్ ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎందుకంటే అది మన టైం స్పెండ్ చేసే బట్టి ఉంటుంది. మేమైతే 2 అవర్స్ అయితే ఉన్నాము, వాళ్ళైతే 1 అవరే అన్నారు, కానీ మేము 2 అవర్స్ వచ్చి ఉండి వచ్చాము. ఓకే, లాస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ కన్యాకుమారి బోర్డ్ అండ్ గోయింగ్ టు ద Thiruvananthapuram. Please like and share, subscribe to my channel Mr. Traveling Vlogger to continue our video Thiruvananthapuram Temple Padmanabha Swami.